ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. ఉగ్రవాదుల దాడిలో ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులు 28 మంది ఉగ్రవాదుల బారిన పడి లష్కరే తోయిబా గ్రూపు పాకిస్తాన్ అండతో వారిని మట్టుబెట్టడం చాలా పాశవికమైన చర్య, అవమానీయమైన చర్య. ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉగ్రవాదుల్ని ఏరివేయాలి, దాడిలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలి. 2 విదేశీయులు, ఒక స్థానికుడు, మిగతా 25 మందిలో మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది. కేవలం అన్యం పుణ్యం తెలియదు, పర్యాటకుగా వెళ్ళినటువంటి వారు, ఈ మధ్యన 5 రోజుల క్రితమే పెళ్ళైన వారు, ఉద్యోగంలో చేరి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన వారు ఈ దుర్మార్గుల ఉగ్రవాదానికి బలవడం జరిగింది. చాలా పాశవికమైన చర్య. మరి చూస్తే హృదయం ద్రవిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఉగ్రవాదాన్ని అణిచివేయవలసిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో, పాకిస్తాన్ దుశ్చర్యను అణిచివేయడంలో కఠినంగా వ్యవహరించాలని, తగిన విధంగా వారికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.